నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారం అందుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన శివాని. బాలబాలికల విజయాలు దేశవ్యాప్తంగా మరింత స్ఫూర్తిని ఇస్తాయన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రోత్సహిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు. ఇక వార్తలను వివరాలు. న్యూఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడల విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి అందించారు. అవార్డు గెలుచుకున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణమని ఆమె ప్రశంసించారు. 18 రాష్ట్రాల నుండి 20 మంది బాలబాలికలను ఎంపిక చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన చిన్నారులు కూడా ఉన్నారు. వీరికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను రాష్ట్రపతి అందించారు. చిన్న వయసులోనూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న సాహస చిన్నారులు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల ప్రదానం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ చాటిన బాలబాలికల విజయాలు దేశంలోని మరింత మందికి స్ఫూర్తినిస్తాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. आज के दिन प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार प्रदान करके आपको प्रोत्साहित किया गया है. इन पुरस्कार से देश के सभी बच्चों को प्रेरणा मिलेगी. मैं चाहूँगी कि महिला एवं बाल विकास मंत्रालय द्वारा अधिक से अधिक देशवासियों को आपके असाधारण योगदान से परिचय कराया जाएगा. मुझे ये जानकर बहुत खुशी हो रही है कि सभी पुरस्कार विजेता बच्चों ने अलग अलग क्षेत्रों में असाधारण योगदान दिए. आज 20 बच्चे हमको पुरस्कृत किया गया है और अपना क्षेत्र में और माहिर है. देश भर में बहुत बच्चे नॉमिनेट हुए थे, लेकिन इनको सिलेक्ट किया गया. ये अपना अपना क्षेत्र में और नंबर 1 है. वीरता, कला एवं संस्कृति, पर्यावरण, इनोवेशन, साइंस एंड टेक्नोलॉजी, समाज सेवा और खेलकूद जैसे विभिन्न क्षेत्रों में आपकी असाधारण बाल. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న చిన్నారుల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక శివాని హోసూరు ఉప్పర ఉన్నారు. క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ పథకాలు అందుకున్న శివాని షార్ట్పుట్, జావెలిన్ త్రోలలో రాణిస్తున్నారు. అలాగే తెలంగాణలోని మల్కజ్గిరి ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ కార్తికేయ కూడా రాష్ట్రపతి నుండి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. పర్వతారోహణలో విశ్వనాథ్ కార్తికేయ ఇప్పటివరకు 7 పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించారు. తిరుపతిలో 4 రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం ఈరోజు ప్రారంభమైంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ సమ్మేళనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకుంటుందన్నారు. If you see, India is moving very fast. 11 years
we are able to reach from 11th to 4th largest economy in the world. Next year, we will be second largest economy in the world. By 2038, we will be second largest economy in the world. By 2047, 100 years Independence Day, we will be number one economy in the world. There is no doubt about it, it will happen. For that, people like Mohanji Bhagwatji is going on promoting, preparing, without expecting any positions, but all of us has to sync with his ideology. రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా స్టార్టప్లతో భారత్ దూసుకువెళుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే శాస్త్ర సాంకేతిక రంగాలకు బడ్జెట్ పెరిగిందన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81వ ర్యాంకు నుండి 38వ ర్యాంకుకు చేరుకున్నామన్నారు. స్పేస్ ఎకనామీలో 8వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందన్నారు. यदि हम 2014 में स्टार्टअप में 300, 350, 400 पर खड़े थे, आज बढ़कर के लगभग 2.25 लाख हैं और स्टार्टअप की दुनिया में हम तीसरे दर्जे पे खड़े हैं. ग्लोबल इनोवेशन इंडेक्स जिसकी मान्यता सारे विश्व में की जाती है, वी वर रैंक 81, टुडे वी आर रैंक 38. पेटेंट फाइलिंग में हम दुनिया में 6ठे दर्जे पर खड़े हैं. इस समय भी हमारे आंकड़े दर्शाते हैं 64,480 पेटेंट. लेकिन उसमें गर्व करने लायक बात यह है कि लगभग 55-56% ऐसे पेटेंट हैं जिन्हें हम रेजिडेंट इंडियन पेटेंट्स कहते हैं. यानी भारत की धरती पर जन्मे, यहीं पर शिक्षा दीक्षा हुई, यहीं पर మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. తిరుపతిలోని సంస్కృతి విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ సత్యాన్ని గ్రహించాలని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం అవసరమన్నారు. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. विज्ञान और धर्म या अध्यात्म, इसमें कोई झगड़ा नहीं है. रास्ते अलग अलग है, लेकिन गंतव्य तो एक ही है, जानना. सत्य को जानने वाली बात है. भौतिकता की मर्यादा में विज्ञान को हमने जकड़ दिया, वरना विज्ञान भी वहीं जाता. आप देखिए अभी जो प्रगत विज्ञान है वो कॉन्शियसनेस की बात कर रहा है कि नहीं, और वो कहता है नोएटिक साइंस नाम का नया नाम आजकल हम सुन रहे हैं. जो हम पढ़ रहे थे साइंस कॉलेज में तब हमने नहीं सुना था. वो कॉन्शियसनेस स्टडी है. वो स्टडी कहता है कि कॉन्शियसनेस इज नॉट लोकल, इट इज यूनिवर्सल. दुनिया भर में जो कॉन्शियसनेस है वो एक ही है. अब सर्वम खलविदम ब्रह्मम, और इसमें क्या फर्क है? ब्रह्म भी बोध ही है, प्रज्ञानम ब्रह्मम. अगर प्रज्ञानम ब्रह्मम है तो कॉन्शियसनेस और प्रज्ञान समान. రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన వారికి దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలపై నిర్మాణాత్మకమైన ఆలోచనలను పంచుకోనున్నారు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పరస్పర సహకారం, విద్య, నైపుణ్యం, క్రీడలు, ఆవిష్కరణలు వంటి పలు అంశాలపైన ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం.
కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దరఖాస్తు చేసిన వెంటనే బాధితులకు భరోసా లభిస్తుందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ దివ్యాంగుల నుండి వినతులు స్వీకరించారు. కొన్ని అర్జీలను అప్పటికప్పుడే పరిష్కరించగా మరికొన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రతి నెల 4వ శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. చిన్నతనం నుండి ప్రతి ఒక్కరూ దృఢమైన మనస్తత్వంతో ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. వట్లూరులో ఈరోజు జరిగిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సత్యం, ధర్మం, ధైర్యం, దేశ ప్రేమ వంటి నైతిక విలువలను చిన్నతనం నుండే అలవరుచుకోవాలన్నారు. సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ నలుగురుల కుమారుల సాహసం, త్యాగాలను స్మరించుకుంటూ వీర బాల్ దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీన జరుపుకుంటున్నామన్నారు. How they are providing services to చేయండి. వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు. చైల్డ్ మ్యారేజ్ అయినా, పిల్లలకి ఏవైనా, ఎక్కడ ఉమెన్కి ఏమైనా అని జరిగితే కూడా ఫస్ట్ లో కూర్చోగలిగారు. ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్ లో చదువుకోగలుగుతున్నారు. కానీ చాలా మదనపల్లి అండ్ నెల్లూరు షీ ఇస్ రికగ్నైజ్డ్. రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని సరిస్కా నేషనల్ పార్క్ వన్యప్రాణి ప్రేమికులతో కలకల్లాడుతుంది. సంవత్సరాంతంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. వన్యప్రాణుల వర్చువల్ సాహస యాత్ర, సఫారీ అనుభూతి కోసం విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా రావడంతో స్థానికంగా వసతి గృహాలకు డిమాండ్ పెరిగింది. కాగా జైపూర్కు ఈశాన్యంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరిస్కా పార్కులో పులులు, చిరుతలు, నీల్గాయ్, సంబార్, చీతాల్ వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 2030 నాటికి దేశంలోని 48 ప్రధాన నగరాల్లో రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, భోపాల్, పూరి ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో అన్ని రైల్వే డివిజన్లలో రైళ్ల సామర్థ్యాన్ని పెంచాలని ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ లేఖ రాశారు. అవసరాలను బట్టి పట్టణ ప్రాంతాల్లో టెర్మినళ్ల ఏర్పాటుకు సూచించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతికి వచ్చే భక్తులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ భూదేవి కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాట జరిగిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏకాదశి 30-31 తారీఖు, అదేవిధంగా 2 నుంచి 8వ తారీఖు వరకు జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎక్కువ మంది భక్తులకి సౌకర్యవంతమైన దర్శనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ వాళ్ళు కూడా సంయుక్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి భక్తులందరినీ కూడా సహకరించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఎంతవరకు అయితే ఉందో వాటితో పాటు మీ మీద కూడా ఉందని పత్రికా వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరో ఏదో రాస్తే దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఛానల్స్ వాళ్ళు అదే నిజమని చెప్పి ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీకంటూ ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక టీవీలోకి వచ్చిందన్న, ఒక దేంట్లోనైనా పేపర్లోకి వచ్చిందన్న. ఎందుకంటే నేను పర్టికులర్గా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా, వైకుంఠ ఏకాదశి లేకపోతే దైవ దర్శనం అనేసరికి, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేసరికి ఒక ఎమోషన్తో వస్తారు. అలాంటి వాళ్ళని ఎక్కడో ఏది జరగకుండానే ఇలా జరిగిపోయింది, తొక్కిసలాట జరిగిపోయింది, ఇంతమంది గాయాలయ్యి అంతమంది హాస్పిటల్లోకి వెళ్ళిపోయారని ఎవడో ఎందుకు పనికిరన్నాడు సోషల్ మీడియాలో మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని చాలామంది భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను సాక్షాత్తు ఎస్పీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి చాలా క్లియర్గా అక్కడ విషయం చూపించి చెప్పడం జరిగింది. రాష్ట్ర పథకాలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లోనూ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు విజయవాడలో జరిగిన 4వ జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అయితే ఈ 1.5 సంవత్సరం కూటమి పాలనలో జిల్లాలో వచ్చిన ప్రగతి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కలెక్టర్ల సమావేశం నిర్వహించడం, కేవలం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆగిపోకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ సర్వీసెస్ డెలివరీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ కూడా వారు ప్రధానంగా ఫోకస్ చేసిన కారణంగా జిల్లాలో కొన్ని మార్పులు చేసుకోవడం జరిగింది. 315 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూస్తే దాంట్లో 84 స్కోర్తో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అయితే 89% దాకా స్కోర్ దాకా ఫ్రంట్ రన్నర్గానే ఉంటున్నారు. దాని తర్వాత అచీవర్గా కావాలంటే 90% దాటాలి. అందుకని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రగతి చేస్తున్నారు, దీన్ని మరింత విస్తృతపరచాలి, అచీవర్ స్థాయికి తీసుకెళ్లాలని కూడా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి భవన నిర్మాణానికి 12,60,00,000 రూపాయల నిధులు తీసుకువచ్చామన్నారు. ప్రజలందరికీ కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు 2014-19 శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 12,60,00,000 రూపాయలు 19/2/2019 తేదీన ఆ రోజు నిధులు మంజూరు చేసి ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఎన్సీసీ సంస్థకు కూడా అప్పగించడం జరిగింది. ఆ రోజు మనం వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు అప్పగిస్తే వాస్తవంగా ఇది 15 నెలల్లో 2 సంవత్సరాల లోపల ఈ ఆసుపత్రులు పూర్తి చేయవలసినటువంటి అగ్రిమెంట్. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారింది, పనులు పడకేశాయి. 5 సంవత్సరాలైనా కూడా ఆ పనులు పూర్తి కావడం అటుంచి చేసినటువంటి పనులు కూడా ఇప్పుడొక చిన్న విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వార్తలకి స్వాగతం. బాలవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ధైర్యమే బాలల అసలైన ఆయుధమని రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పార్వతీపురంలో మంత్రి మాట్లాడుతూ భావి భారత పౌరులైన చిన్నారులు సాహసంతో ముందుకు సాగాలని, గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లల్లోని ధైర్య సాహసాలను వెలికితీయడమే ఈ దినోత్సవ ముఖ్యోద్దేశమన్నారు. పిల్లల తాలూకా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, పిల్లల్ని ప్రోత్సహించడానికి, పిల్లల అంటే భారతదేశం ఉన్నటువంటి మన భారతదేశంలో చైతన్యం కలగాలి అని అంటే భావి భారత పౌరులే రేపటికి అన్నిటికీ ఆధారం అని మన ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో తెలియజేయడానికి ఇట్లాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి వేల సంఖ్యలో సిమ్ కార్డులతో పాటు కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిఐడి సైబర్ క్రైమ్ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కాల్స్ను లోకల్ కాల్గా మార్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల వరకు ఈ ముఠా సభ్యులు మోసం చేశారన్నారు. మన ఏపీసీఐడి తర్వాత డిఓటి కోఆర్డినేషన్తో ఒక 1 month లాంగ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ఏదో సైబర్ క్రిమినల్ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేశాము. ఒక ఇంటర్నేషనల్ సిండికేట్లో మల్టీ స్టేట్స్లో జరిగిన సైబర్ క్రైమ్ అక్కడ సెటప్ చేసిన సిమ్ బాక్సెస్ మేము ముందు ఉన్నాయి. వీ హ్యావ్ రేటెడ్ మల్టిపుల్ స్టేట్స్ అండ్ 14 సిమ్ బాక్సెస్ ఇప్పుడు సీజ్ అయింది. అరౌండ్ 1,500 సిమ్స్ కూడా సీజ్ అయింది. అండ్ ఇప్పుడు వరకు ఇట్ వాజ్ ఆల్రెడీ అన్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్. కానీ ఇప్పుడు వరకు మనకి తెలిసిన వరకు అరౌండ్ ఏపీలో ఓవర్ 20 crores వరకు సైబర్ క్రైమ్ ఆల్రెడీ ఇట్ హస్ హ్యాపెండ్ యూజింగ్ దిస్ సెటప్. అనంతపురం జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పి జగదీష్ హెచ్చరించారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసంచార ప్రదేశాల్లో అక్రమ ఆయుధాలు వినియోగించడం తీవ్రమైన నేరమన్నారు. ఇటువంటి ఘటనలను ఏమాత్రం సహించబోమని, నేరస్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సరం నుండి శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ సబ్ డివిజన్లలోని పలు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు డ్రోన్లను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ క్రౌడ్ కంట్రోలింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామన్నారు. టెక్నాలజీ ఓరియంటెడ్ పోలీసింగ్ మేరకు ఈ డ్రోన్స్, నైట్ విషన్ డ్రోన్స్, డే డ్రోన్స్, ఇది అన్ని కూడా ప్రతి ఒక్క సబ్ డివిజన్లో కూడా డ్రోన్ ప్యాట్రోలింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము కమింగ్ న్యూ ఇయర్ నుంచి. దాంట్లో ఒక భాగంగా మన హిందూపూర్ సబ్ డివిజన్కి ఒక నైట్ డ్రోన్, అదేవిధంగా మన పుట్టపర్తికి ఆల్రెడీ వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ ఇచ్చిన వాళ్ళు దాంట్లో ఒక నైట్ డ్రోన్, అదేవిధంగా మనకి మడకసిరాకు ఒక డే డ్రోన్, బీ డ్రోన్, అదేవిధంగా నల్లమాడకి ఒక డే డ్రోన్ అని చెప్పేసి 4 డ్రోన్ని మనము ఈరోజు వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇదే విధంగా ధర్మవరము, పెనుకొండకు ఆల్రెడీ ఒక నైట్ డ్రోన్స్ సిఎస్ఆర్లో రావడం జరిగింది కియా నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ధర్మవరం ఆల్ సబ్ డివిజన్స్లో కూడా మన నైట్ డ్రోన్స్ ఒక్కొక్క నైట్ డ్రోన్స్ ఉన్నట్టు లెక్క వస్తుంది. అది కాకుండా కూడా ప్రతి ఒక్క సబ్ డివిజన్లో రెండు డే డ్రోన్స్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. కదిరిలో కూడా నైట్ విషన్ డ్రోన్స్ ఒకటి ఉంది, ఒకటి డే డ్రోన్ వచ్చింది.
భూముల రీసర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది బాధితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలో ఈరోజు మీ చేతికి మీ భూమి 22A భూ స్వేచ్ఛలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల అభ్యంతరాలు స్వీకరించి భూ రికార్డుల్లో పారదర్శకత పెంచడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవం ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈరోజు పరిశీలించారు. కొండపల్లిలో ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే ఉరుసు మహోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గంధం సమర్పించే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దర్గా కూడా ఇది కదా అంటే మాదే స్థలం సార్ అదే వాళ్ళు తీసేయాలంటే వాళ్ళు ఎక్కడ చేశారు H1B వీసాల జారీల ప్రక్రియలో నెలకొంటున్న జాప్యంతో పాటు అపాయింట్మెంట్ల రద్దుపై భారత్ స్పందించింది. వీసాల ఆలస్యంలో భారతీయులు ఇబ్బంది పడుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వాషింగ్టన్ అధికారులతో కేంద్ర విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండించారు. You also understand that visa-related issues pertain to the sovereign domain of any country. We have flagged these issues and our concerns of our nationals to the US side, both here in New Delhi and in Washington DC. And we hope that these delays and these disruptions will be addressed. There are several people who have been they have been stranded for an extended period of time. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం 85,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,937 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరకు 367 పాయింట్ల నష్టంతో 85,041 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 99 పాయింట్ల వద్ద 26,042 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹89.86గా నమోదైంది. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 2,53,78,966 మంది తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 2,76,72,449 మంది నమోదు చేసుకున్నారు. ఇక 14,26,020 మంది ఉపాధ్యాయులు, 2,80,497 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పురస్కారం అందుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన శివాని. బాలబాలికల విజయాలు దేశవ్యాప్తంగా మరింత స్ఫూర్తిని ఇస్తాయన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రోత్సహిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.